జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ టు సురభి టాక్స్ అండి. వసంత నవరాత్రి ప్రారంభమయ్యి ఈరోజు 5వ రోజు కదండి, సోమవారం. మా ఇంటి పక్కనే విజయదుర్గ ఆలయం ఉంది. చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారో. ఈవినింగ్ అది లైటింగ్ చాలా బాగుంది. మేడపైకి వెళ్తే నెలవంక కనిపించింది. చక్కగా గుడి కనిపిస్తుంది. గుడి ప్రాంగణంలో అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారండి. మేమైతే ఈ వసంత నవరాత్రుల్ని సురభి పూజతో ప్రారంభించాలనుకున్నామండి. ఎందుకంటే సకల దేవతలు గోమాతలోనే కొలువై ఉంటాయి కాబట్టి గోపూజ చేయాలనుకున్నాము. 21 రోజు అది. ఈరోజు స్టార్టింగ్ రోజు నుండి చేస్తున్నాము. అంటే నాకు వీలు కాలేదు, మా పాప బాబు చేస్తున్నారు చక్కగాను. అయితే ఇది మా పూజా మందిరం. మా దగ్గర అయితే ఇత్తడిది లేదండి, గోమాత బొమ్మ. అందుకనేసి పింగాణి బొమ్మ ఉంది. అది కొంచెం పెద్ద సైజు అయినా కానీ ఇంకా దాన్నే పెట్టుకుని చేస్తున్నామండి. ఇదిగోండి, ఇది మా పూజా మందిరం. ఇంకో గోమాత. ఈమెకి బెల్లం నైవేద్యం పెట్టాలి. అయితే బెల్లం మాత్రమే నైవేద్యం పెట్టాలి. తర్వాత ఏం పెట్టుకున్నా మన ఇష్టం. ఆ నైవేద్యం ఇప్పుడు మనం తినేసాం అనుకోండి, ఇంట్లో మనమే తిన్నట్టుగా ఉంటుంది. కానీ గోవులకు పెడితే కదా ఒక తృప్తి. మా ఇంటి పక్కన ఇందా చూపించాను కదా, ఆలయంలో గోవులు ఉంటాయండి. ఇదిగోండి చూడండి, చూడంగానే ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడే కాదండి, ఎప్పుడు పెడుతుంటాం. అప్పుడప్పుడు వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంతాను. అందుకే వాటికి బాగా అలవాటు. ఈమెకు తోటకూర రుచించలేదు. చిన్నావిడైతే మాత్రం బెల్లం తినేస్తుంది, బెల్లం అటుకులు తింటుంది, వాళ్ళ అమ్మకు పెట్టదు. అందుకని ఇంక తోటకూర దోసకాయలు అవి తీసుకొచ్చి పెడుతుంటాము. మా వాడి చేతితో తీసి తినిపిస్తున్నాడు. తింటుంది, కొంచెం తిన్నది. ఫస్ట్ డే అయితే బెల్లం తిన్నది చక్కగా చిన్నావిడ. శనగలు నానబెట్టి పెడదాం కదా అని తీసుకువెళ్తే శనగలు తినలేదండి. అందుకనేసి బెల్లంతో పాటు అటుకులు కూడా కలిపి పెడితే తింటున్నాయి. అయితే ఈ పెద్దావిడికి కొంచెం తోటకూర పెడితే బాగుంటుంది కదా అనేసి ఆకుకూరలు పెడదామని తీసుకొస్తే అగో చూడండి, ఇవిడ తినేస్తుంది. ఏదో అలా చిన్న వీడియో చేశానండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కాస్త ఎంకరేజ్ చేయండి. అంటే ఫస్ట్ వీడియో కదా, కాస్త నర్వస్గా ఉంది డబ్బింగ్ చెప్పడానికి. అందుకనేసి అక్కడక్కడ ఆగిపోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.